హలో ఫ్రెండ్స్, మనం చంద్రవంశ ఆవిర్భావం, బుధ జననం గురించి తెలుసుకుందాం. బృహస్పతి భార్య పేరు తార. ఆమె చాలా అందగత్తె. ఒకనాడు తారా చంద్రుడు తారసిల్లారు. తార తారాపతిని చూసి మోహించింది. చంద్రుడు మతి తప్పాడు. ఇద్దరూ ఏకమయ్యారు. చంద్రుడితో కాలక్షేపం చేస్తూ తార ఇంటికి వెళ్ళలేదు. ఆ విషయం తెలిసి బృహస్పతి శిష్యుణ్ణి పంపాడు తారను తీసుకురమ్మని. తార చంద్రుని విడిచి రానంది. బృహస్పతి తార జవాబు విని మండిపడుతూ చంద్రుని ఇంటికి వెళ్ళాడు. చంద్రుని నోటికి వచ్చినట్టు తిట్టాడు. అవురా, నీ వివేకం ఏ అగ్గిలో బుగ్గయిందిరా? గురిపత్ని చట్టాపట్టి కన్నుగానక తిరుగుతున్నావా? నీ తల్లికి ఆమెకు ఏమిట్రా భేదం మూర్ఖ? నీ పాడు పని తెలిస్తే దేవతలు ఏమంటారు? ఇంద్రుడు దారుణ పద్ధతిని నిన్ను శిక్షించడా అని అనగా చంద్రుడు, అయ్యా, బ్రాహ్మణులు శాంతానికి రూపాలు, మీరు కోపానికి లొంగకూడదు, నేను చెప్పవలనా అని అన్నాడు. ఆమె రాకేమి, మీ దగ్గరికి ఈనాడో రేపు రావాలనే అనుకుంటుంది. ఇక్కడ నాతో ఉన్నందువల్ల ఏం తప్పు? ఆడది పరపురుషుడితో తిరిగిన రజోదోషంతో ఆ దోషం కూడా పోతుందని మీరు చెప్పిన శాస్త్రమే ఈమెకి వర్తిస్తుంది. వెళ్ళండి, వస్తుంది అని అన్నాడు. అది విని బృహస్పతి నోరెత్తలేక మొగం మొట్టినట్లు ఇంటికి పోయాడు. నేడు లేదు, రేపు లేదు, తార రాలేదు. కొన్నాళ్ళు చూసి గురువు మళ్ళీ శిష్యుడి ఇంటికి వెళ్ళాడు. కానీ ద్వారపాలకుడు లోనికి వదలలేదు. అది మరీ అవమానం. మండిపడి బిగ్గరగా పిలిచి చంద్రుణ్ణి తిట్టాడు. నిన్ను శపిస్తాను చూడు అని గర్జించాడు. చంద్రుడు బెదరలేదు. వెళ్ళవయ్యా, ఆమె నీ దగ్గరకు రానని చెప్తుంది. నువ్వు చదువులెన్ని ఉన్నవాడివైనా ఆడదాన్ని వశపరుచుకునే చదువు చదవలేదు. పైగా వయసు మీరిపోయిన వాడు. నీ ముసలి వాసన తనకి పడదు. ఈ మాటలు నావు కావు, ఆ భామ అంటుంది. నేనేం చేసేది? కామజ్వరంతో మతి తప్పినవాడు, నీ శాపం నన్నేమి చేయదు, వెళ్ళు అని వెనకకు తిరిగి చంద్రుడిలోనికి వెళ్ళిపోయాడు. చిలకలాగా కిలకిలలాడుతూ చిలికి చూపులు చూస్తూ హేళనగా నవ్వి తార చూపుడు వేలుతో బృహస్పతిని బెదిరించి గిర్రున తిరిగి చర్రున లోనికి వెళ్ళిపోయింది. పోవయ్యా, ఇంకా ఏమిటలా చూస్తావని ద్వారపాలకుడు బృహస్పతిని చేయి పట్టుకొని జరజరా లాక్కొని వెళ్ళి వీధిలో విడిచిపెట్టాడు. బృహస్పతికి శరీరమంతా జర్రులు పాకినట్టు ఒకటే మంట. ఈ తంట ఎలాగ తెగుతుంది? నడుము కట్టు సర్దుకుంటూ ఎగుడు దిగుడు శ్వాసతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు గురువు యొక్క ముఖం తీరు చూసి, గురుదేవా, ఏదో దుర్భర దుఃఖ భారంతో ఉన్నట్టు మీ మొగం చెప్తుంది. నా అంత శిష్యుడు ఉండగా మీకు వచ్చిన ఆపద ఏమిటి అని అడిగాడు. గురువు తన భార్యను చంద్రుడు వశపరుచుకొని తనను అవమానించి పొమ్మన్నాడని, వాడికి తగిన బుద్ధి చెప్పి తన భార్యను తనకు ఇప్పించవలసిందిగా దీనంగా చెప్పాడు. ఎంత మాట! చంద్రుడు ఇంత పాపానికి ఒడిగట్టుకున్నాడా? ఇప్పుడే దూతను పంపి నయానా బోధించి చూస్తాను. విన్నాడా? తగిన రీతిను వినకపోతే తగిన రీతిని బుద్ధి చెప్తాను, మీరు విచారించకండి అని ఒక బుద్ధిమంతునికి బోధించి ఇంద్రుడు చంద్రుని వద్దకు దూతగా పంపాడు. దూత వెళ్ళి, చంద్ర, నీవు చేసిన పని సర్వలోక నింద్యము. గురిపత్తిని వశపరుచుకునే నీచుడు ఉండడు. అన్నీ తెలిసినవాడు. నీవు చేయవలసిన పని కాదిది.
గురుపత్నిని అప్పగించు అని చెప్పాడు. ఆ మాటలు విని చంద్రుడు వికారంగా నవ్వి, ఏమిటి, ఇంద్రుడు నాకు బుద్ధి చెప్తున్నాడా? అవునులే, పరులకు ఉపదేశించడంలో అందరూ పండితులే, తమ దగ్గరకు వస్తే తగువులేదు. పూజ్యుడైన గౌతముని కోడై కూసి మోసగించి అతని ధర్మపత్ని అహల్యతో కూడిన సురరాజు గురువు దగ్గర నేర్చిన విద్యేనా? ఇదంతా ఎందుకు? ఈమెకు ఇష్టమైతే ఇప్పుడే నీతో తీసుకొని వెళ్ళవచ్చు, నా అభ్యంతరం లేదు. ఈమెకు మనసుకు కానీ మనువెందుకు? వెళ్ళు, ఆ ఇంద్రుడు చేసేదేమిటో చూస్తాను అని గంభీరంగా పలికాడు. దూత వెళ్ళి చంద్రుడి మాటలు చెప్పగానే ఇంద్రుడు మండిపడి సైన్యాన్ని సమకూర్చి చంద్రుడి మీదకి దండెత్తి వెళ్ళాడు. అది తెలిసి సురగురువుకి శత్రువైన శుక్రాచార్యులు వారు రాక్షసులను వెంటపరుచుకొని చంద్రునికి సహాయంగా వచ్చాడు. ఇరుపక్షాలు యుద్ధం మహాధోతిగా సాగుతుంది. ఆ సమయంలో హంసరథంపై బ్రహ్మ వచ్చి, చంద్ర, తారను మర్యాదగా గురువుకు అప్పగించు, లేదా విష్ణువుతో చెప్పి నీ పని పట్టిస్తాను అని బెదిరించి శుక్రుని చూసి, సురగురునిపై ఉండే కక్షతో ఇలాగ వచ్చి చంద్రునికి తోడవ్వడం ధర్మమా అని అనగా, శుక్రుడు చంద్రుణ్ణి సముదాయించి, చంద్ర, పెద్దలు శుద్ధులు వినవలను, పెద్దల మంచి మాటలు వినాలి, గురుపత్నిని విడిచిపెట్టు, నేను చెప్తున్నాను విను, అలాగ చేస్తే లోకాలన్నిటికీ మేలు చేసిన వాడవుతావు అని నయానా చెప్పాడు. చంద్రుడు ఆలోచించి సరే అని తారను గురువుకి అప్పగించాడు. అప్పటికి ఆమె గర్భవతి. అందరూ సుఖంగా తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. కాలక్రమేణా తారకు కొడుకు పుట్టాడు. వానికి బృహస్పతి జాతక కర్మ చేయడానికి సిద్ధం కాగా అది తెలిసి చంద్రుడు కబురు పంపాడు. తార కనిన కొడుకు నా తేజస్సు వలన పుట్టినవాడు, వానికి నువ్వు జాతక కర్మ చేయడం అనుచితం. ఆ మాటకు గురువు, వీడు అన్నిటా నన్ను పోలినవాడు, నా అంతటి వాడవుతాడు, నీ కొడుకు కాడు పో అని కబురు తెచ్చిన వానితో చెప్పి పంపివేశాడు. ఆ కబురు విని చంద్రుడు రాక్షస సైన్యం సహాయంతో యుద్ధానికి వచ్చాడు. మళ్ళీ దేవదాన యుద్ధం సిద్ధం. అప్పుడు బ్రహ్మ వచ్చి యుద్ధం ఆపి దీని అంతటికి మూలమైన తారను రప్పించి, ఏమే గెట్టెదాను, ఏమిటి రభస, వీడు ఎవడికి పుట్టాడే అని చికాకుగా అడిగాడు. తార సిగ్గుతో తల వంచుకొని మెల్లగా అంది, చంద్రునికే అని. ఆ మాట విన్నవారందరూ కళ్ళప్పగించి తారను చూసి చల్లగా జారిపోయారు. బ్రహ్మ స్వయంగా ఆ శిశువును చంద్రునికి అప్పగించి గురునికి బోధించి పంపివేశాడు. చంద్రుడు అమితానందంతో ఆ బుడతనికి ఎత్తుకొని వెళ్ళి జాతక కర్మ జరిపించి బుధుడు అని పేరు పెట్టాడు. ఇది బుధుని పుట్టిక. ఈ బుధుని వలన కలిగిన వాడు పురూరవుడు. ఇది మనకి తారాచంద్రుల బుధ జననం, చంద్రవంశ ఆవిర్భావం అన్నమాట. నీట్గా రాసుకోండి. బృహస్పతి భార్య పేరు తార. తార చంద్రుడితో కలుస్తుంది. తార చంద్రుడు కలయిక వల్ల కలిగిన వారే బుధుడు అనమాట. ఇవి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఇవి రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్యుడు. దేవతల గురువు బృహస్పతి అనమాట. సో నెక్స్ట్ బుధుడికి ఇలా సుద్యుమ్నుడు కుమారవనంలో స్త్రీ రూపం వల్ల ఇలా వాళ్ళకి కలిగిన కుమారుడే పురూరవుడు. సో దీనికి మూలం వచ్చి శ్రీదేవి భాగవతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.